బ్రాండ్ న్యూ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ జంగయ్య అనుకంటి. Are you excited? Yes, leaders, myself Jangayya Anukanti. So నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ మై ప్లాన్స్. సో అంజన్ రాసం సార్ అంజన్ రాసం సార్ నాగలక్ష్మి మేడం. సో మై గ్రేట్ మెంటర్ శ్రీనివాస్ వడ్డమాన్ సార్ అండ్ శివాని మేడం. సో మా గ్రేట్ విఎంసీఎం పురుషోత్తం దాస్ సార్ పూర్ణ మేడం. సో అదేవిధంగా నా లైలం స్పాన్సర్ అందరూ కూడా. సో స్పెషల్ థ్యాంక్ యూ టు సో మన అవర్ గ్రేట్ వినింగ్ టీమ్ చీఫ్ మెంటర్ సో ఎస్పీ బాలాజీ సార్ అండ్ ఫ్యామిలీ. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో నిజంగా చాలా సంతోషంగా ఉంది. సో బై ది వే మా విలేజ్ వచ్చి బైరాపూర్ విలేజ్, కల్వకూరు దగ్గర ఒక నార్మల్గా విలేజ్ అన్నమాట, మామూలు విలేజ్. సో వెల్లండ మండల్. సో నాది ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది. ఎంబీఏ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను రకరకాల జాబులు చేశాను. సో మార్కెటింగ్ జాబ్ చేశాను, బయట రియల్ ఎస్టేట్ వర్క్ చేశాను, డోర్ టు డోర్ పని చేశాను. సో బ్రోచర్ తీసుకొని ఆ డోర్ టు డోర్ బ్రోచర్స్ పంచాను. అదేవిధంగా సో ఈఎఫ్ఎల్ ఒక కంపెనీలో సేల్స్లో ఒక సేల్స్ బాయ్ లాగా సో వ్యాక్యూమ్ క్లీనర్స్, యాక్వగార్డు, సో మిషన్స్ అమ్మాను. అంటే చాలా వరకు జాబ్లు చేశాను. సేమ్ టైం ఏంటంటే మార్కెటింగ్ జాబ్ కాకుండా సో జొమాటో చేశాను. సో ఒక ర్యాపిడో బైక్ నడిపాను. సో అంటే చేయని జాబ్ అనేది లేదు, ప్రతి ఒక్క జాబ్ కూడా చేశాను స్టార్టింగ్ నుంచి. సో బట్ ఏంటంటే ఎక్కడ వరకు చేసినా కూడా ఉద్దేశం ఏంటంటే మెయిన్ అక్కడ జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు, సేమ్ టైం జేబు సాటిస్ఫాక్షన్ లేదు. సో దాని గురించే నేను చూస్తూ ఉన్నాను ఏదంటే దొరికితే బాగుండు. సో లైఫ్ అనేది అట్లీస్ట్ మనకు ఒక 30,000 ఇన్కమ్ వస్తే బాగుంటుండే. ఏడికి వెళ్ళినా కూడా ఏం జాబ్ చేసినా కూడా మనకు కనీసం ఒక 10 నుంచి 20,000 ఇన్కమ్ అయితే ఇవ్వరు. సో అని చెప్పేసి అట్లా నేను ఆలోచిస్తున్న టైంలో సో మా గ్రేట్ అప్లయన్స్ అది అంజనేయ సార్, అదేవిధంగా మన శ్రీనివాస్ వడ్డేమన్ సారు సో నాకు ఈ ప్లాన్ చూపించడం జరిగింది. చూపించిన తర్వాత నేను స్టార్టింగ్లో పట్టించుకోలే. సో నిజంగా ఇది వర్కౌట్ అవుతుందా కాదా, సో జనాలు వింటారా, సో ఇది చైన్ బిజినెస్, జనాన్ని ఇరికించేది, డబ్బులు కట్టించేది. సో ఇట్లా అందరికీ రకాల డౌట్స్ ఉన్నాయి కొత్త వాళ్ళకి. సో మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో సేమ్ అదే డౌట్స్ నాకు కూడా ఉండే. సో ఆ తర్వాత ఏంటంటే నేను మెల్లగా చేస్తూ పోతుంటే సో మధ్యలో ఏమైందంటే కొన్ని ఇష్యూస్ వల్ల సో నా బిజినెస్ అనేది కొలాప్స్ అయిపోయింది. సో ఆల్రెడీ లెగ్ అనేది పోయింది. సో పోయిన తర్వాత మళ్ళీ కూడా సో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. సో అట్లాంటి టైంలో శ్రీనివాస్ వడ్డేమన్ సార్ వచ్చి నాకు చెప్పిండు, సో నువ్వు ఎంతసేపు ఉన్నా కూడా ప్రాబ్లం మీద ఫోకస్ పెడుతున్నాం, ప్రాబ్లం మీద ఫోకస్ పెడితే ప్రాబ్లం పెరుగుతుంది తప్ప నీకు ప్రాబ్లం తగ్గని చెప్పిండు. సో నువ్వు ఎప్పుడైతే వర్క్ మీద ఫోకస్ చేస్తావో ఆటోమేటిక్గా నీ ఇన్కమ్ పెరుగుతుంది. సో నీ ప్రాబ్లమ్స్ మొత్తం క్లియర్ అవుతుందని చెప్పిండు. సో అట్లా నేను కంప్లీట్గా స్టార్ట్ చెప్పినప్పటి నుంచి సో వర్క్ మీద ఫోకస్ పెట్టాను. సో బిఫోర్ వెస్టీజ్, సో వెస్టీజ్లో రాకముందు నా లైఫ్లో ఏం లేదు, ఒక 2 వీలర్ కూడా మార్చలేని పరిస్థితి. కానీ వెస్టీజ్కి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే సో ఈ 3 సంవత్సరాల జర్నీలో ఒక మంచి లగ్జరీ కార్ తీసుకున్నాను, 14 lakhs హ్యుందాయ్ వెన్యూ. సో నేను తీసుకోవడమే కాదు, దాదాపు నా ఆర్గనైజేషన్లో ఒక 20 కార్లు వచ్చినాయి, 20 కార్స్. సో అదేవిధంగా నేను ఎప్పుడు కూడా ఫారెన్ ట్రిప్ వెళ్ళలేదు, కనీసం ఇండియా దాటి కూడా వెళ్ళలేదు. ఓన్లీ ఎఫ్ఆర్యూ వెళ్ళాను, అది కూడా ఇండియా లోపలే కాబట్టి. సో ఫస్ట్ టైం ఢిల్లీకి వెళ్ళాను, తర్వాత ఎక్కడ కూడా బయటికి వెళ్ళే. కానీ మన రీసెంట్గా 2 months బ్యాక్ సో దుబాయ్ వెళ్ళాను, క్రూజ్ ట్రిప్. సో నేను ఎక్కడనే వెళ్ళలేదు, నాతో పాటు 7 మంది వెళ్ళాం. సో అంటే చూడండి, ఇప్పుడు ఎంతోమంది ఆ టీంలో సో డైమండ్స్ వచ్చారు, క్రౌన్స్ వచ్చారు, యూసీడీస్ వచ్చారు. సో మరొక గ్రేట్ న్యూస్ ఏంటంటే చాలా హ్యాపీగా ఉంది. సో నా ఆర్గనైజేషన్లో ఒక పెద్ద పెన్ను, డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అనేది సో పెన్ వచ్చింది. అది మీకు సర్ప్రైజ్ అనమాట. సో మీరు వితిన్ ఒక 10 minutesలో చూస్తారు, నేను వాళ్ళ పేరు చెప్పను. సో నిజంగా ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అసలు చాలా సంతోషంగా ఉంది, ఏ మాటలు అర్థమైతే లేదు. సో ఎందుకంటే నా లైఫ్ స్టైల్ అనేది చాలా ఉంది. సో ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి సో ఖచ్చితంగా నేను డీసీడ్ అయిన తర్వాత నా లైఫ్ స్టోరీ చెప్తాను. సో నేను ఒకటే నమ్మాను, సో వర్క్ నమ్మినా ఒక డ్రీమ్ అనేది పెట్టుకుంటా ఖచ్చితంగా. నేను యూసీడీ కావడం కాకుండా సో నా అండర్లో ఎంతోమందిని ఇంకా యూసీడీ చేయాలి, ఎంతోమంది డ్యూసీడీ చేయాలి, సో ఎంతోమందికి ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఇప్పించాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాను.
సో మన అదృష్టం ఏంటంటే మనకు ఒక గ్రేట్ కంపెనీ దొరికింది, అదేవిధంగా ఒక గ్రేట్ సిస్టమ్ దొరికింది. సో చాలామందికి కంపెనీ ఉంటుంది, సిస్టమ్ ఉండదు, సిస్టమ్ ఉంటుంది, కంపెనీ ఉండదు. బట్ మనకేంటంటే సో వెస్టీజ్ విత్ విన్నింగ్ టీమ్. సో నిజంగా ప్రపంచంలోనే ఒక వండర్ఫుల్ సిస్టమ్ ఏదైనా ఉందంటే మన గ్రేట్ విన్నింగ్ టీమ్ సిస్టము. సో ఖచ్చితంగా సిస్టమ్ ఫాలో అయితే విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో సో మనం ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అనేది తీసుకోవచ్చు. కాబట్టి నెగ్లెక్ట్ అనేది చేయకండి. సో ఎక్కువ నాలెడ్జ్, సో సార్ చెప్పింది కదా, మనకు దాదాపు 2 days నుంచి చాలా వరకు ఎక్కువ నాలెడ్జ్ ఇస్తూ ఉన్నారు. సో నాలెడ్జ్ కనుక తీసుకుంటా ఉంటే ఏంటంటే మన టీంకి నేర్పిస్తూ పోతుంటే ఆటోమేటిక్గా మనకి ఏదైతే సక్సెస్ వచ్చిందో సో ఖచ్చితంగా అది వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బిలీవ్ చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నమ్మాలి, మనం నమ్ముకోవాలి. ఆ తర్వాత సో ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళని గట్టిగా ఒక 2 years కనుక పట్టుకొని పనిచేస్తే సో మాకు ఏదైతే సక్సెస్ వచ్చిందో సో మీకు కూడా వస్తుంది. నిజంగా నేను ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ వరకు ఖచ్చితంగా సో డీసీడీ అయ్యి ఖచ్చితంగా నేను మాత్రం కాదు, సో నా అండర్లో ఎంతోమంది డీసీడీ చేయాలని చెప్పేసి సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వన్స్ అగైన్ అందరూ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు సో ఆల్ అప్లయన్స్కి, మెంటర్స్కి, సో ఎస్పెషల్లీ మన గ్రేట్ చీఫ్ మెంటర్ ఎస్పీ బాల్ సార్కి సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.